ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనం కనిపిస్తోంది. మాట తప్పను మడమ తిప్పను అన్న జగనన్న వారసురాలిగా ఉన్న శ్రీరెడ్డి ఇప్పుడు రాసిన 2 లేఖలు సంచలనాత్మకంగా కనిపిస్తున్నాయి. ఆ లేఖల సారాంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ రేపుతోంది. ఒకటి, మరోవైపు భారతికి కలిపి జగనన్న భారతీయులకి ఆ పార్టీకి జరిగిన డ్యామేజ్ని ఆమె క్షమించమని కోరడంతో పాటు మరో లెటరు మంత్రి లోకేష్కి రాశారు. టీడీపీ అధినాయకుడిగా ఆయన్ని భావిస్తూ ఆవిడ రాసిన లేఖలు ఇప్పుడు ఆ పార్టీకి క్షమాపణ చెప్పడంతో పాటు తనది తప్పైంది, తన కుటుంబం తెలుగుదేశానికి సానుభూతిని ఉండే ఒక ఫ్యామిలీ మాది, అనుకోకుండా జరిగింది కాబట్టి దీన్ని నన్ను క్షమించండి అనేది ఆమె చెప్తున్న సారాంశం. అంటే ఏదైతే శ్రీరెడ్డి రాసిన లేఖలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒక సంచలనం కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు అంటే ఏదైతే తెలుగు భాషలో ఉపయోగించిన పదాలతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి ఇప్పుడు తెలుగు అమ్మాయిని నన్ను క్షమించండి అంటూ చెప్తున్న మాటలు నిజంగానే ఒక చర్చకు దారితీస్తున్నాయి. ఆమె ఎక్స్లో పోస్ట్ చేసిన విషయాలు ఒక ట్రెండింగ్ వార్తగా నిలుస్తోంది. అంటే ఒకవైపు బోరగడ్డ అనిల్ కావచ్చు, లేకపోతే వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, లేదా ఇంటూరి రవికిరణ్ కావచ్చు, సోషల్ యాక్టివిస్టులుగాను, మరోవైపు వైసీపీకి సంబంధించిన కరుడుగట్టిన కార్యకర్తలుగాను ఉండి వీళ్ళు ఉపయోగించిన భాష కావచ్చు, కామెంట్ కావచ్చు, లేకపోతే వీళ్ళ లేఖలు కావచ్చు, అనేక చర్చలు దారితీశాయి. వీళ్ళు ముగ్గురిని ఇప్పుడు అరెస్టు చేసి పోలీసులు విచారణ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా మిగతా ఎవరైతే సోషల్ యాక్టివిస్టులుగాను, మరోవైపు పరిధి దాటి మాట్లాడిన వారిపైన కేసులు నమోదు చేయడానికి తెలుగుదేశం, జనసేన దీనికి కార్యాచరణ సిద్ధం చేసింది అనేది అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది. ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది శ్రీరెడ్డి అరెస్టు ఈ రోజా రేపా అనే చర్చ సోషల్ మీడియాలోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా కనిపిస్తుంది, ఒక చర్చకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య 2 రోజుల క్రితం శ్రీరెడ్డి ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఆమె ఒక చేతిలో మాలధారణ చేసుకుంటూ తను చాలా మారిపోయాను, నన్ను క్షమించండి, అనుకోకుండా జరిగిన పరిణామాలంటూ ఆమె అటు తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, జనసేనకి, అంటే పవన్ కళ్యాణ్కి ఇలాగ అనేక రూపాల్లో క్షమాపణ చెప్పింది. తను గతంలో ఉపయోగించిన భాష కావచ్చు, మిగతా కావచ్చు, అనేక రూపాల్లో క్షమించమని అడిగింది. ఇంతకీ ఇంత ఆ మార్పు ఎందుకు వచ్చింది శ్రీరెడ్డిలో? ఏ విధంగా ఆ మార్పుకు కారణమైంది? ఈ లేఖల సారాంశం ఏంటి? అంతకుముందు విడుదల చేసిన ఏదైతే మనకి ఆ వీడియో ఉందో ఎందుకు ఇంత మార్పు కనిపిస్తుంది శ్రీరెడ్డిలో? మనతో విజయవాడ బిగ్ టీవీ ప్రతినిధి శివ లైన్లో ఉన్నారు. శివ, ఎస్, ఏంటి శ్రీరెడ్డిలోనా అంటే మునిపెన్నడూ చూడలేంది, దాదాపు 5 ఏళ్ళు కాదు, దాదాపు 10 ఏళ్ల కాలంగా, అంటే వైసీపీ అధికారంలో లేనప్పుడు కూడా శ్రీరెడ్డి ఇదే ఆవిడ వాగ్దాటి కావచ్చు, లేకపోతే పరిధి దాటి ఉపయోగించిన భాష, అంటే ఒక మాటలో చెప్పాలంటే బూతులు కావచ్చు, ఇవన్నీ మనం చూసాం ఈ అధికారంలో. ఒక్కసారిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెలో వచ్చిన మార్పు, ఒకటి వీడియో, రెండోది 2 లేఖలు, ఎలా చూడాల్సిన అవసరం ఉంది? గణేష్, మొత్తం మీద చూసుకుంటే గత 10 సంవత్సరాల కాలంగా మొదటగా ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీని గతంలో ఫస్ట్గా ఆమె టార్గెట్ చేశారు. అక్కడి నుంచి ఆమె టార్గెట్ చేసిన ప్రస్తావన స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ఆమె 2016-17 నుంచి తెలుగుదేశం పార్టీపై ఫోకస్ చేయటం, చంద్రబాబు, లోకేష్పై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం, ఇష్టానుసారంగా వీడియోలు విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడంతో ఇక శ్రీరెడ్డికి నోరుకు కానీ లేకపోతే పోస్టులకు కానీ అదుపు లేకుండా పోయింది. ఆమె ఏ పోస్టులు పెడుతుందో, ఏ వీడియోలు చేస్తుందో, ఏ రకంగా మాట్లాడుతుందో చెప్పటానికి, చూడటానికి, మాట్లాడటానికి వీలనేని రీతిలో ఆమె కొన్ని వేల పోస్టులు సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి. సో ఇప్పుడు ఆమెకి అవే పెద్ద ఉచ్చుగా మారాయి. ప్రస్తుతం ఆమె అయితే గత 10 రోజులుగా నిజంగా చెప్పాలంటే నిద్ర లేని రాత్రులు గడుపుతుందంటే శ్రీరెడ్డి, ఇది పక్కా నిజంగా కనిపిస్తూ ఉంది గణేష్. ఆమెపై ఏదైతే గత వారం రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ శాఖ హై అలర్ట్ అయిన పరిస్థితి కనిపించింది. సోషల్ మీడియాపై ఉక్కుపాదంతో అణచివేస్తూ ప్రతిరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టులు చేయటం, రిమాండ్కి పంపటం, జైలుకి పంపటం, ఒక్కొక్కరిపై 3-4 కేసులు పెట్టడం, ఇట్లా రకరకాల ప్రక్రియ. సో ఎప్పుడైతే ప్రధానంగా వర్రా రవీంద్రారెడ్డి, ఇంటూరి రవికిరణ్, బోరుగడ్డ అనిల్ లాంటి వారు చేసిన పోస్టులని గుర్తు చేసుకొని వారికి పోలీస్ శాఖ ఇచ్చిన ట్రీట్మెంట్లతో ఇక శ్రీరెడ్డిలో ఒక అలజడి, ఒక ఆందోళన, ఒక భయం బదులైంది. సో ఆ భయం, ఆందోళన కావచ్చు, లేకపోతే ఈ ముగ్గురి పైన జరుగుతున్న ట్రీట్మెంట్ కావచ్చు, ఖచ్చితంగా శ్రీరెడ్డిలో ఇలాంటి మార్పుకు కారణమయ్యాయని అనుకోవచ్చా?
100% ఎందుకంటే వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి అటు అవినాష్ రెడ్డికి అటు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. సో అటువంటి వ్యక్తినే ఈ రకంగా పోస్టులు పెట్టిన దాని కేసులు కట్టి అటు ఇటు తిప్పుతూ ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం. ఇక వర్రా రవీంద్రారెడ్డి లాంటి వ్యక్తిని, అలాగే ఇటు బోరుగడ్డ నీళ్ళు, అతనికి అప్పటి ప్రభుత్వ సలహాదారుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ కర్త కర్మాగారై ఉన్న నేతలే ప్రస్తుతం ఆయన్ని పట్టించుకునే పరిస్థితి. సో ఇంకా శ్రీరెడ్డి కేవలం వైఎస్ఆర్సీపీ అభిమాని, జగనన్న అభిమానిగానే ఉంది తప్ప ఎక్కడా కూడా ఆమెకి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు గతంలో కానీ అంతకుముందు కానీ ఎప్పుడు ప్రోత్సహించిన దాఖలాలు. సో సొంత మనుషుల్నే ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఇక తన పరిస్థితి ఏమిటి అనేది ఒక ఆందోళన, ఒక భయం, ఒక అలజడైతే ఆమెలో మొదలైంది. ఎప్పుడైతే అరెస్ట్ల పరంపర స్టార్ట్ అయిందో వెంటనే ఆమె బయటకు వచ్చి ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో కూడా చంద్రబాబు గారు క్షమించండి, లోకేష్ క్షమించండి, పవన్ కళ్యాణ్ క్షమించండి, మీతో పాటు మీ ఫ్యామిలీలను కూడా క్షమాపణ కోరుతున్నానని చెప్పి ఆమె వీడియో విడుదల చేసింది. ఆ వీడియో విడుదల చేసిన 2 రోజుల తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో శ్రీరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేశారు అని వెలుగులోకి వచ్చేలోపే తాజాగా నిన్న విజయవాడలో మరో కేసు నమోదు చేశారు. సో ఎప్పుడైతే శ్రీరెడ్డిపై కూడా కేసుల పరంపర ప్రారంభమైందంటే ఇప్పటికే 2 కేసులు శ్రీరెడ్డిపై నమోదైన నేపథ్యంలో ఇంకా ఇవాళ రేపు ఎల్లుండిలో ఇంకెన్ని కేసులు నమోదవుతాయో, ఇంకా ఎటువంటి చర్యలు ఉత్పన్నమవుతాయో, తనను అరెస్ట్ చేయబోతున్నారేమో, తనను అరెస్ట్ చేసే పరిస్థితి ఏంటి, ఏ రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది, ఏ రకంగా తనని హ్యాండిల్ చేస్తారు అనే ఒక ఆందోళనలో ఆమె నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మనం ఈ 2 లెటర్లు, ఒకటి జగన్కి భారతికి కలిపి ఒక లేఖ రాశారు, తర్వాత పూర్తిగా ఒక 2 పేజీలతో ఉండే లేఖని లోకేష్కి రాశారు. అంటే ఈ 2 లేఖలు కూడా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒకటి, తాను టీడీపీ సింపథైజర్గా ఉండే కుటుంబం నుంచి వచ్చానని, తాను విజయవాడలో పెరిగానని, ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా పుట్టిన తన పెరుగుదలంతా వచ్చిందని, అంటే తన వల్ల తన కుటుంబం తెలుగుదేశం వల్ల లబ్ధి పొందిందని ఒక లెటర్ సారాంశంతో పాటు క్షమించమనేది ఒకటి. మరోవైపు వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదు, నాకు నేనుగా చేశాను, నేను పార్టీకి ఇబ్బంది పెట్టడంతో పాటు మరోవైపు అవతల వాళ్ళని ఉపయోగించిన భాష కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీకి ఇబ్బంది అయ్యాయని చెప్పిన 2 లేఖలు మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని ఎలా చూడాల్సి అవుతుంది? రెండు భిన్న కోణాలు. అంటే ఇప్పటివరకు శ్రీరెడ్డి సోషల్ మీడియా వైసీపీకి యాక్టివిస్టు, ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా చూస్తున్న మనం దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే గణేష్ ఇక్కడ ఇంకో రకం అండి. ఒకటి, అటు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డిని పేర్లు కలుపుతూ ఒక లేఖ రాసింది. సో పార్టీకి జరుగుతున్న నష్టం వల్ల కానీ, లేకపోతే ఆమె వ్యవహరించబోతున్న తీరును ఉద్దేశించి లేఖ రాసింది. సో అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆమె వ్యక్తిగతంగా డ్యామేజ్ కాకుండా ఉండేందుకు అక్కడ లేఖ రాశారు. ఇక నారా లోకేష్కి లెటర్ 2 పేజీలు లేఖ రాసింది. ప్రారంభంలోనే లోకేష్ అన్న అని చెప్పి, అంటే గతంలో ఎప్పుడు చూడని వినని పదాలని మొదటగా ఆమె ఎంటర్ చేసింది. సో ఇక్కడ తనని విముక్తి చేయాలి అని చెప్పి ఆ లేఖలో ఆమె ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో సన్నిహితం ఉంది, విజయవాడకి తాను సాన్నిహిత్యం ఉంది, తనకి వైఎస్ఆర్సీపీకి ఎటువంటి సంబంధం లేదు, కేవలం జగన్ అనే వ్యక్తి అభిమానం మూలంగానే తాను ఈ రకమైన పోస్టులు పెట్టాను, తన పోస్టులకి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు, అలాగే తాను పెట్టిన పోస్టుల వల్ల, ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి, తాను పెట్టిన పోస్టుల మూలంగా చాలామంది కుటుంబాలు, చాలామంది వ్యక్తులు ఇబ్బందులు పడ్డారని తనకు అర్థమవుతుంది. అంటే ఇన్ని రోజుల దాకా ఆమెకు అర్థం కాలేదు, ఇప్పుడు మాత్రమే అర్థమైంది, తనకు అర్థమవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని తనని రక్షించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఆ లేఖలో చంద్రబాబుకి, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, హోంమంత్రి అనితని, వారి కుటుంబ సభ్యుల్ని కూడా క్షమించమని వేడుకుంటూ ఆమె లేఖలో 2 పేజీల లేఖ సారాంశం పెట్టింది. సో ఈ లేఖలు ఏ రకంగా రాసినా, వీడియోలు ఏ రకంగా రాసినా, దీన్ని ఎటు నుంచి ఎటు మలుపు తీసినా అంతిమంగా అయితే శ్రీరెడ్డి లక్ష్యం ఏంటంటే కేసుల నుంచి బయటపడాలి, ఆమెని పోలీసులు అరెస్ట్ చేయకూడదు. దానికోసం ఆమె రకరకాల ప్రయత్నాలు, రకరకాల ప్రపోజల్స్ పెడతా ఉంది. సో తాను తెలుగుదేశం పార్టీ, తన కుటుంబం గతంలో లబ్ధి పొందింది, తెలుగుదేశం పార్టీ సింపథైజర్ అనలేదు కానీ సింపథైజర్ అనే అభిప్రాయాన్ని కలిగించడంలో తనకి వైసీపీకి సంబంధం. లేఖలు కావచ్చు, అంతకుముందు విడుదల చేసిన మనకి వీడియో కావచ్చు, అటు అనకాపల్లి, ఇప్పుడు మీరు చెప్తున్న విజయవాడ, మధ్యలో బొమ్మూరు, రాజమండ్రి రోడ్లో 3 కేసులు నమోదయ్యాయి. ఈ లేఖలు కావచ్చు, లేకపోతే అంతకుముందున్న వీడియో కావచ్చు, వీటి ద్వారా క్షమించే అవకాశం ఆ పార్టీ నుంచి కనిపిస్తుందా? అంటే ఖచ్చితంగా నిన్న మనం ఒక అంశాన్ని గమనించాలి. హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడి క్షమించమంటే సరిపోతుందా అని చెప్పి హోంమంత్రి ఘాటుగా వ్యాఖ్యలు చేస్తారు. ఆ తర్వాత మండలి చీఫ్ విప్, తెలుగుదేశం పార్టీ కీలకమైన నేత, బీసీ సామాజిక సంబంధించిన పంచుమర్తి అనురాధ, ఆమె నిన్న బిగ్ టీవీతో మాట్లాడుతూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
10 మంది అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసి ఆ తర్వాత క్షమించమంటే సరిపోతుందా? అంటే ఆ రకంగా మీరు వ్యవహరించి మళ్ళీ క్షమించమంటాం ఎంతవరకు కరెక్టు? క్షమించే పరిస్థితేనా ఇదనే ఉద్దేశంతో ఆమె మాట్లాడారు. సో నిన్న అనిత మాట్లాడిన వర్షన్ కానీ లేకపోతే మండలి చీఫ్ విప్ అనురాధ మాట్లాడిన వర్షన్ని మనం రెండింటిని బేరేజ్ వేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా క్షమించే పరిస్థితి లేదు. చట్టం తన పను తాను చేసుకోబోతుంది. అది శ్రీరెడ్డి, వర రవీంద్రారెడ్డి, బోరుగడ్డ అనిల, లేకపోతే ఇంటూరు కిరణ్ అనేది లేదు. తెలుగుదేశం పార్టీ నేతల్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసే కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీరెడ్డి రాసిన లేఖలో, జగన్కి భారతికి రాసిన లేఖలోన తాను మీరు చెప్పకపోయినా తాను అభిమానిగా ఈ లేఖలు రాశాను, ఈ మాటలు అన్నాను కాబట్టి నన్ను క్షమించండి, పార్టీకి మీకు అవతల వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టానని చెప్తుంది. కానీ ఇదే శ్రీరెడ్డి నాకు ఏదైతే వీడియోలు చేస్తున్నానో దానికి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్గా తనకు డబ్బులు రావట్లేదు, తనకు సగంలో అమౌంట్ ఆఫ్ చేశారనేది కూడా వీడియోలు చేసింది. దాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఇక్కడ ప్రధానంగా ఇంకొక అంశం, గతంలో ఆమె కొన్ని వీడియోలు విడుదల చేసింది. తనకు వైఎస్ఆర్సీపీ సంబంధించిన సోషల్ మీడియా విభాగం తనని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వీడియోలు పెట్టించుకొని తనకి డబ్బులు ఇవ్వట్లేదని సరిగ్గా సంవత్సరం క్రితం ఆమె సోషల్ మీడియాలో విడుదల చేసింది. సో అప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న భార్గవరెడ్డి నేతృత్వంలో పనిచేస్తున్న విభాగం తనకు సక్రమంగా డబ్బులు ఇవ్వట్లేదు అనేది ఆ రోజు అభిప్రాయం. అంటే ఇక్కడ ఆమె ఇంకొక పోస్ట్ ఇప్పుడు భారతరెడ్డికి, జగన్కి లేఖ రాసింది. ఆ లేఖలో ఏం పేర్కొంది? మీరు చెప్పకపోయినా, అంటే వాళ్ళు చెప్పారా లేదా అనేది వారిద్దరికి తెలుసు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ లోకేష్ దగ్గర సానుభూతి రావాలంటే వాళ్ళు చెప్పకపోయినా నేను పోస్టులు పెట్టాను. అంటే ఒకవేళ జగన్, భారతరెడ్డి చెబితే పోస్టులు పెట్టానంటే ట్రీట్మెంట్ ఇంకా సీరియస్గా ఉంటుంది. అంటే ఆ ప్రాముఖ్యత, అంటే సీరియస్నెస్ని తగ్గించాలనే ఉద్దేశంతో శ్రీరెడ్డి అక్కడ ఒక లేఖ రాశారు. మీకు సంబంధం లేదు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, కావాలనే ఒక అభిమానిగా నేనే ఈ పోస్టులు పెట్టానని చెప్పి అక్కడ లేఖ రాసింది. ఇక్కడేమో నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, నా తప్పు జరిగిపోయింది, నా వల్ల చాలా కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి, నాకు ఈరోజు పాయశ్చిత్తం కనబడుతుంది అని చెప్పి ఇక్కడ లేఖ రాస్తుంది. అంటే ఏదైతే ఆమెపై పెడుతున్న కేసుల పరంపర తగ్గించుకోవటం కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నేతల టార్గెట్ నుంచి బయటపడేందుకే వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదనే ఒక వర్షన్ని తీసుకురావడంతో పాటు చాలా తెలివిగా వ్యవహరించింది. నిజంగా చెప్పాలంటే శ్రీరెడ్డి అనే మహిళ రాజకీయ నాయకుల కంటే, నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను బేరేజ్ వేసుకుంటే శ్రీరెడ్డి లాంటి వ్యక్తి ఇంత తెలివిగా వ్యవహరించారని అర్థమవుతుంది. సో ఆమె రాజకీయ నాయకులకి అందనంత ఎత్తులో నిజంగా ఎవరికి, చాలామంది వర్ర రవీందర్ రెడ్డి లాంటి, బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులు అరెస్ట్ అయినా కానీ వాళ్ళు ఇటువంటి లేఖలు రాలేదు. కానీ శ్రీరెడ్డి మాత్రం చాలా తెలివిగా, బ్యాలెన్స్గా, అటువైపు సంబంధం లేదు, ఇటువైపు మాత్రం క్షమించండి అని చాలా బ్యాలెన్స్డ్గా, అంటే ఎట్లాగైనా సరే, ఏ రకంగా అయినా సరే ఆమె సేఫ్ జోన్లోకి వెళ్ళాలనే ఒకే ఒక ఉద్దేశంతో అట్నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ కాకుండా ఉండటం కోసం ఇరు వర్గాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అంతిమంగా తనని క్షమించండి అని బేరేజ్ వేసుకుంటూ ఆమె లేఖ రాసిందని భావించాలి గణేష్. ఇది ఇంతకీ ఈ మొత్తం ఎపిసోడ్లో మొట్టమొదటిగా తనలో వచ్చిన మార్పుకు సంబంధించి శ్రీరెడ్డి ఏమన్నది, ఆమె ఎలా